హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా. సో మంచి ఆపర్చునిటీ అనమాట. మనకు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకైతే గుడ్ న్యూస్. మీరు ఆల్రెడీ తమిళ కూడా చూసారు, మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో డీటెయిల్స్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే మస్ట్ యూజ్ అనమాట. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కంపల్సరీగా మీ గ్రూప్లో కానీ మీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. ఎవరికన్నా ఉపయోగపడవచ్చు, మీకు సంబంధించినటువంటి రిలేటివ్ కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్కే కావచ్చు, ఎందుకంటే వాళ్ళని ఐటీ చేసి ఉంటారు కాబట్టి. సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో తప్పకుండా కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో హై పాయింట్స్ ఇచ్చి కూడా నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు అప్రెంటిస్ మేల్ అయితే జరగబోతుంది. సో ఐటీ చేసినటువంటి అభ్యర్థులకు అయితే ఇది గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అప్రెంటిస్ అంటేనే. సో ఎందుకంటే వాళ్ళు వివిధ ట్రేడ్లు కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఎలక్ట్రీషియన్ కావచ్చు, డీజిల్ మెకానిక్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, లైక్ ఇంకా వివిధ ఉంటాయి ట్రేడ్లు. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళకైతే మంచి జాబ్ అప్రెంటిస్ మేళ జరగబోతోంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది, ఏ డేట్న జరుగుతుంది, మరి ఏ విధంగా అటెండ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూద్దాం. మనకు ఐటీ అభ్యర్థులకైతే మనకు ఒక బంపర్ ఆఫర్ అనమాట. సో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మనకు ఐటీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ మొత్తానికి అయితే. సో వాళ్ళకైతే మనకు అప్రెంటిస్ మేళ అయితే జరగబోతా ఉంది. ఓకేనా, అప్రెంటిస్ మేళ అయితే జరగబోతా ఉంది. సో 13th ఈ మంత్ అన్నమాట. ఓకేనా. సో మరి ఇది ఎక్కడ జరగబోతా ఉంది అనేది డీటెయిల్స్ చూద్దాం. చూసుకుంటే మనకైతే మెయిన్గా మనకు ఈ అప్రెంటిస్ మేళ చూసుకుంటే ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఈ యొక్క అప్రెంటిస్ కోసం అయితే చూస్తూ ఉంటారు కాబట్టి మస్ట్ అనమాట వాళ్ళకు. సో మెయిన్గా జాతీయ అప్రెంటిస్షిప్ మేళ అనేది వాళ్ళ యొక్క నైపుణ్య అభివృద్ధి మరియు పారిశ్రామిక శిక్షణ కోసం అయితే నిర్వహించేటువంటి ఒక కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న తర్వాత ఆ చదువుకున్నటువంటి దానిని పని రూపంలో వాళ్ళు అది నేర్చుకుంటారు అనమాట. నైపుణ్యం, స్కిల్స్ నేర్చుకుంటారు. ఆ పనిని చదువుకున్న దాన్ని స్కిల్స్ రూపంలో నేర్చుకొని ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. అప్రెంటిస్షిప్ అంటారు దాన్ని. సో ఒక్కొక్క ట్రేడ్కి ఇయర్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకైతే 2 years ఉంటుంది. డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళకైతే మనకు డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు 1 year చేస్తారు కాబట్టి 2 years అప్రెంటిస్షిప్ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ వాళ్ళు 2 years స్టడీ చేస్తారు కాబట్టి 1 year అప్రెంటిస్షిప్. ఈ విధంగా అయితే వాళ్ళకి ఇది మస్ట్ ఇంపార్టెంట్ అప్రెంటిస్షిప్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినప్పటికీ కూడా మీరు అప్రెంటిస్షిప్ చేయండి, సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. అప్రెంటిస్షిప్ లేకుండా మీరు ఐటీఐ చేసినా కానీ నో యూజ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకేనా. సో ఇదనమాట. మనకు మొత్తానికి చూసుకుంటే చూద్దాం. దీనిలో విద్యార్థులకైతే మనకు మెయిన్గా ఉపయోగపడేది ఏంటంటే వాళ్ళకు అప్రెంటిస్షిప్ చేస్తే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అక్కడ స్కిల్స్ నేర్చుకుంటారు. వాళ్ళకు పనిలో కూడా నైపుణ్యం కూడా రావడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి అది మస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మనకు ఇక్కడ ఎక్కడ జరగబోతుంది ఏం కథ అంటే చూసుకుంటే వీళ్ళు కంపల్సరీగా మనకు ఐటీఐ డిప్లొమా 12వ తరగతి ఉత్తీర్ణైనటువంటి గ్రాడ్యుయేట్స్ మొదలైన వారు దీనిలో పాల్గొనొచ్చు. ఈ యొక్క అప్రెంటిస్షిప్ మేళలో ఎవరైతే ఐటీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, గ్రాడ్యుయేట్స్, వాళ్ళైతే తప్పకుండా ఈ యొక్క అప్రెంటిస్షిప్ మేళను అయితే వీళ్ళు సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి. సో మెయిన్గా చూసుకుంటే మరి ఇక్కడ ఇందులో పాల్గొనేటువంటి వారికి ఒకవేళ మీరు ఎంపిక అయితే మాత్రం వెంటనే మీకైతే శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆఫర్లు కూడా మీకైతే రావడం జరుగుతాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా. సో ఇది ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం మనకైతే నెలవారీగా మీకు ఒకవేళ మీరు ఈ యొక్క అప్రెంటిస్షిప్ మేళాలో మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు, మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. అదేవిధంగా మీకు శిక్షణ ఇస్తారు, స్టైఫండ్ కూడా ఇస్తారు. కాబట్టి బెస్ట్ ఛాన్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఈ శిక్షణ తర్వాత మీకు చాలా వరకు గుర్తింపు పొందినటువంటి సర్టిఫికేట్ వస్తుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవడం కోసం అంటే మీకు ఎక్కువ రావడం కోసం అయితే ఈ యొక్క అప్రెంటిస్షిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి కంపెనీ కూడా మీకు ఏదైనా ఐటీఐ చేసిన వాళ్ళకి కంపల్సరీ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఈ యొక్క అప్రెంటిస్షిప్ మేళను అయితే సద్వినియోగం చేసుకోండి. సో అవసరమైనటువంటి నైపుణ్యాలను కలిగి ఉండేటువంటి అభ్యర్థులను అందించడం దీని ముఖ్య లక్షణం ఏంటంటే అప్రెంటిస్షిప్ శిక్షణను ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట మెయిన్గా క్యాండిడేట్లకి. ఓకేనా. సో మరి ఇది ఎక్కడ జరుగుతూ ఉంది ఏం కదా చూసుకుంటే దాదాపు మనకి ఇక్కడ ఈ అప్రెంటిస్షిప్ మేళ దాదాపు మనకు 1000 కంపెనీలు అయితే 1000 కంపెనీల కంటే తక్కువ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఈ యొక్క 13న జరిగేటువంటి అప్రెంటిస్షిప్ మేళాలో. ఓకేనా. సో మరి ఇది ఎక్కడ జరుగుతూ ఉంది అని చూసుకుంటే మెయిన్గా ఈ యొక్క అప్రెంటిస్షిప్ మేళ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో నేను చెప్పాను ఐటీఐలో ప్రతి ఒక్క ట్రేడ్ ఎవరైతే ఎన్ని ట్రేడ్లు ఉన్నాయో అన్ని ట్రేడ్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాస్ అయిన వాళ్ళు అయితే ఉన్నారో తప్పకుండా ఈ యొక్క
అప్రెంటిస్షిప్ మేళాని అయితే సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. సో మరి ఇది ఎక్కడ జరుగుతా ఉంది మీకు తెలుసు. అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్కి. సో చూసుకుంటే మనకి ఇది హన్మకొండ మీకు అందరికీ తెలుసు. తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా పాత ఇప్పుడు హన్మకొండ వచ్చేసి మనకు హన్మకొండలో అయితే మనకి ఇది అప్రెంటిస్షిప్ మేళా జరుగుతూ ఉంది. మరి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మనకు గౌట్ ఉంది కదా, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఉంటుంది. సో అందులో అయితే మనకు ఈ యొక్క అప్రెంటిస్ మేళా జరగబోతా ఉంది 13th, ఓకేనా, 13వ తేదీన అయితే ఈ యొక్క అప్రెంటిస్షిప్ మేళా జరుగుతూ ఉంది. సో ఇక్కడ అన్ని ట్రేడ్లకు సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ మేళా జరుగుతుంది. ఒకటే కాదండి, ఇక్కడ ఐటీఐలో ఎన్ని ట్రేడ్లు అయితే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. సో లైక్ నేను చెప్తున్నాను, ఎలక్ట్రీషియన్ ఉంటుంది, డీజిల్ మెకానిక్ ఉంటుంది, అదేవిధంగా ఫిట్టర్ ఉంటుంది, కార్పెంటర్ ఉంటుంది. సో ఈ విధంగా చాలా ట్రేడ్లు ఉంటాయి. సో ప్రతి ఒక్క ట్రేడ్ వాళ్ళు కూడా ఇక్కడ పాస్ అయిన వాళ్ళు అయితే ప్రతి ఒక్క ట్రేడ్ వాళ్ళు కూడా ఇక్కడ మీరు అటెండ్ అవ్వచ్చు. అది మేల్ ఫీమేల్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సర్టిఫికేట్లతోటి మీ యొక్క ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి సర్టిఫికేట్లతో అయితే పక్కాగా మీరు నేను చెప్పినటువంటి హన్మకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 13న జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క మేళాను సద్వినియోగం అయితే చేసుకోండి. సో అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇక్కడ ఏంటంటే మంచి ఛాన్స్ మీకు ఇక్కడ జాతీయ ఫ్రెండ్లీ మేళా నిర్వహించేందుకు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళన్ని సదుపాయాలు కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో పాల్గొనేటువంటి అభ్యర్థులు కంపల్సరీగా మరి మీరు కనుక ఈ యొక్క జాబ్ మేళాలో అటెండ్ అవుతున్నారు అనుకుంటే మరి ఏమేమి తీసుకెళ్ళాలి కంపల్సరీగా మీకు తెలియాలి. ఎందుకంటే చాలా మంది కూడా వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సినటువంటి మరి సర్టిఫికేట్ నుండి చాలా మంది మిస్ చేస్తున్నారు. సో కంపల్సరీగా మీరు వెళ్ళేటప్పుడు మీ బయోడేటా అంటే CV అన్నా లేకపోతే రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళండి, ఓకేనా. CV లేదా రెజ్యూమ్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు మీకు కంపల్సరీ మీకు SSC మేమో ఉంటుంది, ఓకేనా. SSC మేమో సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు మూడోది వచ్చేసి ఐటీఐ మీరు కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఐటీకి సంబంధించినటువంటి మేమో ఉండాలి మీ దగ్గర, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంకేమన్నా మీకు అదర్ సర్టిఫికేట్స్ ఉంటాయి. మీరు ఏమన్నా అప్రెంటిస్షిప్ చేసినవి ఆల్రెడీ ఉంటేనేమో అది తీసుకెళ్ళండి. లేకపోతే NTC సర్టిఫికేట్లు, అదేవిధంగా మీకు NTC ఉంటుంది, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి. నెక్స్ట్ చూసుకుంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆరోజు వచ్చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు వెంట అయితే తీసుకెళ్ళాలి, ఓకేనా. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ తీసుకొని మీరైతే నెక్స్ట్ ఫైనల్గా చెప్పేది అంటే కంపల్సరీగా మీరు ఫార్మల్ డ్రెస్లో అయితే వెళ్ళండి, ఓకేనా. ఫార్మల్ డ్రెస్ అయితే మెయింటైన్ చేయండి నీట్గా. ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. రెజ్యూమ్ CV కూడా కొత్తది ప్రింట్ తీసుకోండి, పాతది నలిగిపోయింది అట్లాంటివి తీసుకోకండి. కొత్తది ప్రింట్ తీసుకోండి. దానినే నేను చెప్పినటువంటి SSC మేమో మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ మేమో సంబంధించిన NTP అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఏమైనా మీ దగ్గర చేసి ఉంటే తీసుకెళ్ళండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఫార్మల్ డ్రెస్ ఇవన్నీ కూడా క్యారీ చేయండి తప్పకుండా. సో ఈ యొక్క జాబ్ మేళాను అయితే సద్వినియోగం చేసుకోండి. మనకి ఈ నెల 13వ తేదీన హన్మకొండలో అయితే మనకు ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది గౌట్ ఐటీఐ కాలేజీలో. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. నేను చాలా మందికి ఐటీఐ స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఎన్నో వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. మీరు ఐటీఐ కంప్లీట్ చేయగానే అప్రెంటిస్షిప్ చేయండి, లేదంటే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి. అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ అప్రెంటిస్షిప్ చేసేటప్పుడు మీకు స్టైఫండ్ ఇస్తారు. మీరు సెలెక్ట్ అయితే మంత్లీ స్టైఫండ్ వస్తుంది, వర్క్ నేర్పిస్తారు, స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఏంటంటే ఉద్యోగ అవకాశాలలో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి దాంట్లో నేను చెప్తున్నా, చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఐటీఐ మీద చాలా జాబ్స్ ఉన్నాయి. చాలా మంది కూడా అప్రెంటిస్షిప్ చెయ్యక ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా అప్రెంటిస్షిప్ చేయడానికి ప్లాన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా 100% మీరు జాబ్ అయితే కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఓకేనా. ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియో అండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ గ్రూపులలో కానీ మీ సర్కిల్లో కానీ. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు ఐటీఐ చేసి ఉంటారు, వాళ్ళకు ఇలాంటి అప్రెంటిస్షిప్ మేళా తెలియకపోవచ్చు. సో ఇది మాత్రం ఉపయోగపడుతుంది. దాదాపు మనకు 1000 కంపెనీల కంటే తక్కువలో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మంచి ఛాన్స్. చాలా మంది స్టూడెంట్లకు ఇది ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూపులో కానీ సర్కిల్లో కానీ మీకు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, హైప్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఓకేనా. ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. ఐటీఐ చేసినటువంటి మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ స్టూడెంట్స్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ వీడియో. సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మరిన్ని మంచి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. థ్యాంక్ యూ వెరీ మచ్.